హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అజారుద్దీన్ ముందస్తు బెయిల్పై ఉన్నారు. 2020 నుంచి 2023 మధ్య కాలంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ మనీ లాండరింగ్కి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాలైన డిజిటల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాల కొనుగోలులో 20 కోట్ల మేర అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది ఫిబ్రవరిలో అజారుద్దీన్ను క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి సుప్రీంకోర్టు తప్పించింది. దీంతో ఆ సమయంలో 3 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారంటూ అజారుద్దీన్పై అభియోగం మోపిన ఈడీ హెచ్సిఏ ఆడిట్లోనూ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆధారాలు సైతం బయటపెట్టింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత అజారుద్దీన్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తదుపరి దర్యాప్తును కొనసాగిస్తుంది. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ అజారుద్దీన్ 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.